ఒక దీశాలిలాగా 3 సంవత్సరాల ఈ అసమర్థ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక సింహంలాగా కొన్ని వేల మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన గర్జిస్తే గుంటనక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెదవి విప్పకుండా చిత్తకార్తిక్ కుక్కల్లాంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని విజయవాడ నగరంలో కొంతమంది చోటామోటా నాలిక తిరగని బుద్ధి లేని వెధవల్ని రోడ్డు మీదకి వదిలేడు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. విశ్వసనీయత, విలువలు, విశ్వసనీయతకి విలువలకి మారుపేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 21 మంది మా ఎమ్మెల్యేని, మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేస్తే ఒక్క ఎమ్మెల్యేతో కూడా నువ్వు రాజీనామా చేయించలేని పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా పార్టీలోకి వస్తానంటే విలువలు విశ్వసనీయతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా సక్రమించిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి నువ్వు మా పార్టీలోకి రమ్మని చెప్పారు. షరతు విధించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి విలువలతో విశ్వసనీయతతో శిల్పా చక్రపాణి రెడ్డి గారు 50,000 పైసలకు ఉన్న బహిరంగ సభలో రాజీనామా లేఖని చంద్రబాబు నాయుడు ముఖాన కొట్టాడు. మాదా విలువలు విశ్వసనీయత, నీదేంటి వెన్నుపోటు, నయవంచన, మోసం, కుట్ర, దగ. చంద్రబాబు నాయుడు పేరే వెన్నుపోటుదారుడు. ఈరోజు ఈ చిత్తకార్తి కుక్కలను అడుగుతా ఉన్నా, ఈ దేవినేని ఉమాని అడుగుతా ఉన్నా, ఈ అయ్యన్న పాత్రుని అడుగుతా ఉన్నా, సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మా పార్టీలో గెలిచి ఇంకొక చిత్తకార్తి కుక్క మంత్రి అయ్యాడు ఆదినారాయణ రెడ్డిని అడుగుతా ఉన్నా, అసలు మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? మీకు విలువలు ఉన్నాయా? మీకు విశ్వసనీయత ఉందా? రండి తెలుసుకుందాం. ఒకే ఒక్క సవాల్ని మీకు స్వీకరించే సత్తా ఉంటే రమ్మని అడుగుతా ఉన్నాం. మేము బహిరంగ సభలో ఎమ్మెల్సీ పదవిని నీ ముఖాన కొడితే మా ద్వారా, మా పార్టీ ద్వారా వచ్చిన మీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేయించే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని అడుగుతా ఉన్నాం. చెప్పమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మీరు చిలవలు పలవలుగా ఈ రోజున బజార్ను పడి నానా యాగి చేస్తా ఉన్నారే. పురాణాలన్నీ ఉటంకిస్తూ ఆయన రావణాసురుడు, హిరణ్యకశిపుడు, రాక్షసుడు. ఆ రోజు పురాణాల్లో ఏ విధంగా అయితే రాక్షసులు ఉంటారో, రావణాసురుడు ఉంటాడో, హిరణ్యకశిపుడు ఉంటాడో, అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నాడు. తప్పేంటయ్యా? నువ్వు రాక్షసుడు కాదా? నువ్వు నిజమైన రాముడువా, రావణుడువా? రాముడు లాంటి ఎన్టీ రామారావుని పొట్టన పెట్టుకుంది ఈ చంద్రబాబు నాయుడు కాదా? నువ్వు రాముడా, రావణువా? ఎన్టీ రామారావుని మానసికంగా చంపింది ఎవరయ్యా? పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు పార్టీని గుంజుకొని లాక్కొని రాళ్ళేసింది ఎవరయ్యా? కోడిగుడ్లేసింది ఎవరయ్యా? సోడా బుడ్లేసింది ఎవరయ్యా? కత్తులు కర్రలతో దాడి చేసింది ఎవరయ్యా ఎన్టీ రామారావు మీద? చెప్పులు ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు కదా?
సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు గారిని మానసికంగా చంపి ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేస్తావు, దండం పెడతావు, సిగ్గులేదా? మళ్ళీ నీ పార్టీ వాళ్ళు నీకు వత్తాసు. ఈ చిత్తకార్తి కుక్కలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం. ఒకడంటాడు చంద్రబాబు నాయుడు అంతా సైకిల్ చేస్తేనంట నాలుగు కోసం. అరే నీ నాలుక మాట్లాడటం సరి చేసుకో. మీడియా ముందే నీకు నాలుక తిరగదే, నువ్వు నాలుగు కోస్తావా? మీడియా ముందు నాలుగులు తిరగని ఎదవలందరూ వచ్చి అది కోస్తాను ఇది ఏదో అంటారే సామెత, చింతకాయలు కూడా రాలం. విజయవాడ నడిబొడ్డులో ఉన్నాం, రండి దమ్ముంటే చూసుకుందాం. వస్తారా? మీడియా ముందుకు వస్తారా? చర్చకు వస్తారా? లేదా ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే మేము క్షమాపణ చెప్తాం. తప్పు లేదు. చంద్రబాబు నాయుడు రావణుడు, రాక్షసుడు, నరకాసురుడు, ఇది నిజం. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. 5 కోట్ల మంది ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు. అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడిని వధించే క్రమంలో పురాణాలను ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చిలవల పొలవలుగా మీరు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టి ఆనందం పొందబాకండి. ఈ మధ్య ఒకడు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టి ఒళ్ళు మొత్తం కాల్చుకున్నాడు, హాస్పిటల్లో చేరాడు. మీకు కూడా అదే శాస్తి జరుగుద్ది. మీకు దమ్ముంటే, మీ నాయకుడు మీ గుంట నక్క చంద్రబాబు నాయుడికి దమ్ముంటే రమ్మనండి. 175 నియోజకవర్గాల్లో నువ్వేం చేశావు? నంద్యాలలో నువ్వేమి దొంగ వాగ్దానాలు చేసావో మేము నిరూపిస్తాం. ఈ చిత్తకార్త కుక్కలన్నీ మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతాం, బోన్లో పెడతాం. ఎందుకంటే బజార్లో తిరిగితే మీరు కరుస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా దేవినేనమ్మా, సోదిరెడ్డి, ఈ అయ్యన్న పాత్రుడు, ఎవరైతే మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈ చిత్తకార్త కుక్కలందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ఖబర్దార్, మైండ్ జాగ్రత్త పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే 2 రోజుల నుంచి తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఈ యొక్క ప్రభుత్వ తీరుని ఎండగట్టే విధంగా, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా బహిరంగ సభలో మాట్లాడితే వాటికి దేనికి సమాధానం చెప్పలేక, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేక చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన తప్పులు చేశారు? దాదాపు మీరు 600 హామీలతో గద్దెనెక్కి 6 హామీలు కూడా ఈరోజు వరకు అమలుపరచకుండా నంద్యాల ప్రజల్ని మభ్యపెట్టే విధంగా 1000 కోట్ల నంద్యాల అభివృద్ధి చేస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు నంద్యాలలో ఓటమి భయం పట్టుకుంది. మేమందరం కూడా నంద్యాల నుంచే వచ్చాం. యాక్చువల్గా అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జగనన్న కావాలి, జగనన్న రావాలని చెప్పి నంద్యాల ప్రజలు కోరుకుంటుంటే రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక వార్డుకి ఒక మంత్రి, ఒక వీధికి ఒక ఎమ్మెల్యే, ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి అసత్య ప్రకటనలు చేస్తున్నారు. వాటికి కూడా ప్రజల దగ్గర నుంచి స్పందన లేకపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రజల్లో ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో తప్పుదో పట్టించాలని చెప్పని చంద్రబాబు అండుకో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కుయుక్తులు పన్నుతున్నారు. ఇంతకు ముందే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పని. ఆ కౌంట్ డౌన్ నిన్న శిల్పా చక్రపాణి రెడ్డి ఒక ఎమ్మెల్సీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకున్నాక రమ్మనంగానే 50,000 మంది మధ్యలో రాజీనామా లెక్కను స్పీకర్ ఫార్మెట్లో చేసి స్పీకర్కి అందజేసిన మగోడు శిల్పా చక్రపాణి రెడ్డి. ఆ విధంగా
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది. కానీ నువ్వు ఎవరైతే 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వచ్చారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారానే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించే కార్యక్రమం చేస్తారంటే ఆ మంత్రులకు సిగ్గుందా అని అడుగుతున్నా మీకు, మీ ద్వారా ఆ మంత్రులందరినీ కూడా. ఎందుకంటే ఆ 4 మంత్రుల్లో అఖిలప్రియ ఉంది, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నంద్యాల తిష్ట వేసి ఈరోజు ఏదైతే కేశవరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదినారాయణ రెడ్డిని ఈరోజు అడ్డుకునే పరిస్థితి ఈరోజు నంద్యాలలో కనబడుతుంది. అదేవిధంగా అఖిలప్రియ ఏదైతే వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిందో ఈరోజు ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ కుటుంబం మీద మాట్లాడడం అంటే చాలా బాధేస్తుంది. వీటన్నిటికీ కూడా కారణం చంద్రబాబు నాయుడు గారికే. ఇప్పుడే జోగి రమేష్ గారు చెప్పారు. వాటన్నిటి కూడా పూర్తిగా ఏకీభవిస్తూ చంద్రబాబు నాయుడు గారి సిగ్గు శరం ఉంటే కనుక వారు ఈ యొక్క 21 మంది ఎమ్మెల్యేలని ముఖ్యంగా నా నియోజకవర్గంలో కూడా ఎవరైతే బేకాల్లో ఫిజిక్స్ ఉన్నాడో అతను కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు అతను కూడా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఫ్యాన్ సింబల్ మీద నువ్వు గెలిచావు, నువ్వు రాజీనామా చేయి, నీ యొక్క సవాళ్ళని మేము స్వీకరించి నీతో తలపడడానికి సిద్ధంగా ఉన్నావు. ఓడిపోతే కనుక నేను చెప్పా, ఇంతకు ముందు కూడా చెప్పా, పూర్తిగా రాజకీయాల నుంచి వైదొరుకుతా అని చెప్పని. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో నిర్ణయించుకో అని చెప్పని బేకాబుల్ ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో అతను కానీ, ఈ యొక్క బుద్ధ వెంకన్న కానీ, దేవినేని ఉమా కానీ, యలమంచి రాజేశ్వర ప్రసాద్ కానీ, వర్ల రామయ్య కానీ ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్నారు. మీకెవరికైనా కనుక చీము నెత్తులు ఉంటే కనుక మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడుతుంటే వారి మీద అపనిందలు వేయడం మర్యాద కాదు అని చెప్పి వారందరూ కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ఇటువంటి అసత్య ఆరోపణలన్నీ పూర్తిగా ఖండిస్తూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీదే విజయం ఖాయమని చెప్పని మీ ద్వారా ఈ తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచుకుంటున్నాం. నిన్నగాక మొన్న నంద్యాలలో జరిగినటువంటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభను చూసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా అధినాయకుడి దగ్గర నుంచి కింద వరకు కూడా భయపడిపోతున్నారు అని అనడానికి నిదర్శనం. నిన్న ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చోటా మోటా నాయకులందరూ కూడా జగన్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించి పడుతున్నటువంటి ఆందోళన భయానికి నిదర్శనం అని చెప్పని మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ 2 రోజుల నుంచి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, చోటా మోటా నాయకులు కానీ మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్ గారు నంద్యాలలో మాట్లాడినటువంటిది ఒక మాటను పట్టుకుని ఆయన మాట్లాడింది ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికమైన పరిపాలన కొనసాగుతూ ఉంది, దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కాల్చండి, ఓటు ద్వారా నంద్యాలలో కాల్చండి అని చెప్పినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఆయన కాల్చమన్నారు, ఈయన కాల్చమన్నారు, ఇది ఒక ఉన్మాదికి, ఒక సీనియర్కి జరుగుతున్నటువంటి పోరాటం, ఇదే ప్రచారం చేసేయండి అని చెప్పిన ఆ మాటను పట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చెప్పిన ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఇది దివాళాకోరు రాజకీయాలకి నిదర్శనం. మొత్తం జగన్ గారి బహిరంగ సభలో మాట్లాడినటువంటి పూర్తి ఉపన్యాసం మీద బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా అని చెప్పని కూడా అడుగుతూ ఉన్నాం. ఒక మాటను పట్టుకుని దాని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పిన ప్రయత్నం ఏం చేశారు మీరు? అసెంబ్లీలో పాతరేస్తానని చెప్పారు మీ శాసనసభ్యులు, తాట తీస్తామన్నారు, మీ అంతు చూస్తామన్నారు. అంతకన్నా గొప్ప విషయం ఇది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉందో మనకు తెలీదా? 3 సంవత్సరాల్లో పైగా బురద జల్లేటటువంటి కార్యక్రమం చాలా తీవ్రంగా మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా పెట్టుబడులు రావు ఈ రాష్ట్రానికి అని చెప్పండి. ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి? ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చినటువంటి పరిపాలన, మీ అభివృద్ధి ఏంటో చెప్పండి ప్రజలకి. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి దాడి చేసేటటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బెమ్మేలు పట్టుకుని అధికార దుర్వినియోగానికి నంద్యాలలో తెలుగుదేశం పార్టీ పాల్పడుతూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. 21 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి
తెలుగుదేశంలో జాయిన్ అయితే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి మాట్లాడితే దాని గురించి మాట్లాడరే? దాని గురించి ముందుకు వచ్చి ఏం చెప్పాలో సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి దాడి చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది, నంద్యాల బహిరంగ సభ ఈ రాష్ట్రంలో మార్పుకి, ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలనకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఇతర రాజకీయ పార్టీలు పనిచేయాలంటే, ర్యాలీలు చేయాలంటే పర్మిషన్ కావాలి. అధికార పార్టీ వాళ్ళు డైరెక్ట్గా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడి ఫోటోను తగలబెడతారు, దిష్టిబొమ్మ తగలబెడతారు. ఇది ఎక్కడి రూల్స్ నాకు అర్థం కావట్లేదు. పోలీసు ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం పరిపాలన? ఖచ్చితంగా నంద్యాలలో ఆయన మాట్లాడినటువంటి పూర్తి ప్రసంగానికి మేము కట్టుబడి ఉన్నాము. దాని మీద బహిరంగ చర్చకు తెలుగుదేశానికి సవాల్ ఇస్తున్నాము. అసలు ఒక ధర్నా చేయాలంటేనే, రోడ్డు మీదకి రావాలంటేనే ప్రజాస్వామ్యంలో మనం చూసిన ధర్నా చౌక్ దగ్గర వ్యవస్థను ఏ విధంగా వాళ్ళ చేతులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు అన్ని చోట్ల తగలబెడుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. పోలీస్ డీజీపీ గారికి మీ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను తగలబెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేయకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మేము కూడా రోడ్డు మీదకి వస్తాం. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలు వాళ్ళు విజయవాడలోనో మండల కేంద్రాల్లోనో తగలబెట్టారు. ఊరు వాడ కూడా తగలబెడతాం చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టారంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే పోలీసు వ్యవస్థ దగ్గరుండి చేపిస్తుందా? ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మీరు వ్యవస్థని పాడు చేస్తే పోలీసుకున్న మంచి పేరు పోద్ది. దీన్ని డీజీపీ గారు స్వయంగా మీరు పరిశీలన చేయాలి. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను తగలబెట్టారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే మీరు స్పందించకపోతే మా శ్రేణులన్నీ కూడా రోడ్డు మీదకి వస్తాయి. ఊరు వాడ సందు గొంతు కూడా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలు తగలబెడతామని చెప్పేసి డీజీపీ గారికి విన్నవించుకుంటూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డు, రాజధాని నడిబొడ్డు, రాజధాని నడిబొడ్డులో ఒక ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెడతారు, ఊరేగింపు చేస్తా ఉన్నాడు. ఈ పోలీస్ అంతా కూడా నిద్రపోతా ఉందా? వ్యవస్థ లేదా? అదే అది అడ్డుకుంటే వైసీపీ కార్యకర్తల మీద మళ్ళీ కేసులు పెడతారు. అదే మేము రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద కనీసం పార్టీ ఆఫీస్ నుంచి అడుగు పెడితేనే అరెస్టులు. ఇది ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం ఇది.